హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు విజ్జు గౌడ్. గత కొన్ని వారాలుగా కొన్ని నెలలుగా చాలా వైరల్ అవుతున్న వీడియో పెద్ద బాస్ ని ఈయన హోస్ట్ చేయడం, అలాగే ప్రొడ్యూస్ చేయడం, అలాగే ఈయన కూడా ఒక పార్టిసిపేట్ అందులో ఉండడం, ఆ గొడవలు రచ్చ రంబోలు అంతమంది చూస్తూనే ఉన్నాం. అసలు ఈ విజ్జు గౌడ్ ఎప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు, ఎందుకు ఈ యూట్యూబ్ వైపు ఆయన ప్రయాణం సాగింది, వీటికి చాలా వరకు నాకు చాలా క్వశ్చన్స్ అయితే వచ్చేసాను. నాతో పాటు ఈరోజు ప్రస్తుతం ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం, తెలుసుకుందాం మరిన్ని క్వశ్చన్స్ కి క్లారిఫై. నమస్తే విజయ్ గౌడ్. నమస్తే అండి, మంచిగా ఉన్నారండి? చాలా బాగున్నాను, నేను చూసాక ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు ఒక సాధారణమైన మనిషి విజయ్ గౌడ్, సెలబ్రిటీ కాదు, అవును, ఒక హీరో కాదు, ఒక పైలవాన్ కాదు, ఇంకోటి కాదు. కానీ కొద్ది కాలాలుగా ఈ ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేసావు, ఏంటి యూట్యూబ్ వైపు నీ ప్రయాణం ఏంటి, ఈ ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది, ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? అంటే యూట్యూబ్ వరకా? యాక్చువల్లీ నేను టిక్ టాక్ నుంచి వెళ్ళి, అంటే టిక్ టాక్ లో కొంచెం ఫేమస్, ఒక ట్రోలర్ గా ఫేమస్ అనమాట. సో అది పోయిన తర్వాత, అంటే ఒక నెలలనే స్టార్ట్ చేసిన, ఒక నెలలనే 1,00,000 మంది దాకా ఫాలోవర్స్ వచ్చిండ్రు. అది అయిపోయింది, అది పోయింది, బ్యాన్ అయిపోయింది. దాని తర్వాత చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా అనేసి చెప్పిండ్రు అనమాట. సో అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి బాగానే సఫర్ అయినా. ఒక 2 years దాకా ఎక్కువ ఫాలోవర్స్ రాలేరు, కానీ అంటే నేను పెట్టిన ఒక 3-4 months లోనే యూట్యూబ్ రెవెన్యూ అనేది స్టార్ట్ అయ్యింది, మానిటైజేషన్ స్టార్ట్ అయ్యి యూట్యూబ్ రెవెన్యూ స్టార్ట్ అయింది. నాకు అప్పట్లో మొబైల్ షాప్లు ఉండేవి, ప్రజెంట్ ఇప్పుడు అవి లీజ్కి ఇచ్చిన. సో ఇక అక్కడ నుంచి వెళ్ళి స్టార్ట్ అయిందే ఇది అనమాట. అండ్ యూట్యూబ్ లోనే ఫుల్ సంపాదిస్తున్నావు కాబట్టి ఇంకా వాటిని ఏం చూసుకుంటావు? అంటే ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ని సంపాదిస్తున్నా, కానీ అప్పుడంటే నేను కోవిడ్ టైంలో కొంచెం లాస్ వచ్చి మొబైల్ షాప్ లీజ్కి ఇవ్వడం జరిగింది, కానీ లేదంటే ఇంకా మొబైల్ షాప్లే ఉంటుండే. కొద్దిసేపు ఈ మచ్చ గొడవ, ఈ పెద్ద బాస్, ఈ కాంట్రవర్సీ క్వశ్చన్స్ పక్కన పెట్టుకొని నీ లైఫ్ గురించి మాట్లాడదామండి. అసలు అంటే జనాలు ఎవరో చెప్పడం వల్లనే మీకు ఇంట్రెస్ట్ కలిగిందా యూట్యూబ్ పెట్టాలని, లేకపోతే లేదు అందరూ పెడుతున్నారు, అందరూ ఏదో చేస్తున్నా, నేను ఏదో చేయాలి, ఫేమ్ అవ్వాలి, నన్ను కొంతమంది గుర్తించాలి అని స్టార్ట్ చేసావా? లేదు, నాకు అసలు తెలియదు. అసలు యూట్యూబ్లో ఛానల్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో కూడా తెలీదు. కానీ నేనేదో టిక్టాక్లో ఒక 4-5 వీడియోలు వీళ్ళని ట్రోల్ చేసేసరికి ఒక 1,00,000 మంది ఫాలోవర్స్ రాగానే, 10 పోగానే చాలా మంది వచ్చి నాకు సజెస్ట్ చేసినారు, నువ్వు ఇట్లా మాట్లాడగలుగుతున్నావు, బాగుంది, కొంచెం నువ్వు ఒకసారి యూట్యూబ్ ఛానల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది, మీరు ఒకసారి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని చూడండి అంటే, నేను యూట్యూబ్ ఛానల్లోనే హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్, హౌ టు మానిటైజ్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి సెర్చ్ చేసి మళ్ళీ అందులో ఛానల్ పెట్టి దాంట్లో గ్రోత్ వచ్చింది. మామూలు ఒక్క తెలుసా, యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నావా? యూట్యూబ్ లో మనకు దొరుకుతాయి కదా, చికెన్ ఎలా అయ్యన్నా కూడా యూట్యూబ్ లోనే దొరుకుతుంది. సో యూట్యూబ్ లోనే సెర్చ్ చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టిన అనమాట. ఇప్పుడు 10వ క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా విజ్జు గౌడ్ గా చూసి నేర్చుకోండి. యూట్యూబ్ ఎలా చేసాలో, దాన్ని క్రియేట్ చేయాలో, ఎలా పెట్టాలో కూడా నేర్చుకొని యూట్యూబ్ లో ఇప్పుడు లక్షల అధికారి అయ్యి ఇప్పుడు కొంచెం చూపిస్తాను, వాళ్ళ ఇల్లు వాళ్ళ కారు కూడా అంత మెయింటైన్ చేస్తున్నారు అనమాట. అంటే బేసిక్ గా నేను చాలా తక్కువ సంపాదిస్తాను, ఇంకా చాలా మంది చాలా ఎక్కువ సంపాదిస్తున్నారు. ఒక్కొక్క యూట్యూబర్ 30 లక్షలు, 20 లక్షలు, ₹1 కోటి కూడా సంపాదిస్తున్నారు. ఇంకా నేనే వాళ్ళ దాంట్లో చిన్న తక్కువ. సైడ్ ఇన్కమ్ వేరు ఉంటుంది, అది వేరు మాట. సో సెటిల్ అంతా ఫ్యామిలీ సెటిల్. మా మమ్మీ 2018 లో క్యాన్సర్ తో చనిపోయింది. సో అప్పటి నుంచి, అంటే నాకు మ్యారేజ్ 2016 లో అయింది. నాకు 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప. సో మా డాడీ మాతోనే ఉంటాడు, నాకు ఒక అన్న. ఇక ఆ బిల్డింగ్ మీరు అన్నారు కదా ఇందాక, ఆ బిల్డింగ్ నేను కట్టింది కాదు, మా డాడీ 40 సంవత్సరాలు కష్టపడి ఆ బిల్డింగ్ కట్టింది. చెప్తారు అందరూ అదే, నేను సంపాదించింది ఉంటే నేను చెప్తాను కదా. సో ఆ బిల్డింగ్ అయినా కట్టించింది. ఇక మిగతా నేను అనుకునే అంతే. ఓకే, యా, మూవింగ్ టు యువర్ యూట్యూబ్ జర్నీ. ఈ ఇయర్ స్టార్ట్ చేశారు 2018, 2018-19 ఎండింగ్ లో. ఎప్పుడు మీకు బ్రేక్ వచ్చింది విజ్జు గౌడ్ అంటే ఫలానా వ్యక్తి యూట్యూబ్ వ్లాగర్ అని? ఏ టైంలో మీకు బ్రేక్ వచ్చింది? నేను ఓవర్ నైట్ సెలబ్రిటీని అయితే కాదు. నేను అంటే ఒక క్రియేట్ చేసిన 1 month 2 months లో ఫుల్ ఫేమస్ అయిపోయి మళ్ళీ పడిపోవడం అట్లా ఏం లేదు. నేను ఒక కాన్స్టెంట్, నాలాగానే ఒక కొన్ని 100 మంది ఉన్నారు, కాన్స్టెంట్ గానే వెళ్తారు అనమాట. ఈ రోజు నా ఛానల్ డిలీట్ అయినా రేపు పొద్దునే నేను పెట్టినా నన్ను గుర్తుపట్టేటోళ్ళు చాలా ఎక్కువనే ఉంటారు అనమాట. సో నేను ఓవర్ నైట్ సెలబ్రిటీని కాదు కాబట్టి నన్ను ఎవ్రీ ఇయర్ సేమ్ న్యూట్రల్ గానే పోతున్నా. సో నాకు గుర్తింపు అనేది నేను పెట్టిన 1 year కే వచ్చింది, 1-2 years లోనే వచ్చింది. సో ఇప్పటికీ అదే విధంగా స్లోగానే ఎదుగుతున్నా. సో ఇప్పుడు ఒకవేళ అంటే చాలా వరకు టాలెంట్ ఉండి కూడా అంటే వాళ్ళకి ఫెసిలిటీస్ లేకపోవడమా, డబ్బు లేకపోవడమా, లేకపోతే ఇంకోటి వల్ల ఆగిపోయిన
యూత్ వాళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలని మీరు సజెస్ట్ ఇవ్వాలంటే ఏం సజెస్ట్ ఇస్తారు? మీరు అంటే ఇప్పుడు యూట్యూబ్ లో చూడండి, నేను యూత్ ఎవరికైతే చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లా అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకి యూట్యూబ్ ఛానల్కి రాకండి. మీకు ఎలా కాంట్రవర్సీ చేయడం రాదు. యూట్యూబ్ లో ఎదగాలంటే కంపల్సరీ కాంట్రవర్సీ చేయాలి, అడ్డమైన దిక్కుమాలిన కంటెంట్లు ఉంటాయి అవి చేయాల్సి వస్తుంది. అవన్నీ ఓకే అనుకుంటేనే యూట్యూబ్ కి రావాల్సి వస్తుంది. లేదు నేను స్మూత్ గా పోతా, నీట్గా ఉంటా, భక్తి పాటలు పెట్టుకుంటా అంటే అవి నడవ ఎక్కువ. భక్తి పాటలకు మా అయితే 100-200 మంది చూస్తారు, అందులో 5-6 మంది షేర్ చేస్తారు, గవే వ్యూస్ వస్తాయి. సో మేడంకి కూడా తెలుసు, వాళ్ళకి కూడా ఒక ఛానల్ ఉందంట, అది ఎన్ని వస్తాయో మనకు తెలియదు. కానీ సో కాంట్రవర్సీ అనేది మీరు ఒక కంటెంట్ తీస్తే ఆ కంటెంట్ కన్నా కాంట్రవర్సీ ఎక్కువ చూస్తున్నారు జనాలు కూడా ఎంత భయంకరంగా తయారైనారంటే ఎవడైనా చచ్చిపోతుండనంటే వెళ్ళి ఫోన్లు పట్టుకొని ఫోన్లలో రికార్డ్ చేస్తున్నారు కానీ మనకు కాపాడతలేరు. అంటే ఈ ఫోటోస్ తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ తోని ఫ్యామిలీ మెంబర్స్ తోని చూపించుకుంటా ఆడ ఇట్లా అయిందా ఈడు ఇట్లా అయింది అని చెప్పి కబుర్లు చెప్పుకోవడమే తప్పించి జనాలకు ఎవరికి కూడా బతకనేరవడం అయితే ఎవరికి రావట్లేదు. సో కాంట్రవర్సీ అనేది మాకు తెలుసు అనుకుంటే నాన్ వేస్ట్ లెక్క, నా లెక్క ఇంకా కొంతమంది ఉన్నారు కాంట్రవర్సీ చేసేవాళ్ళు, వాళ్ళ లెక్క తెలుసు అనేసి అంటే మీరు ఎవ్రీ ఇయర్ ఒకరి మీద పడి ఏడవచ్చు, మళ్ళీ కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది, మళ్ళీ దాని తర్వాత డబ్బులు అనేవి వస్తాయి. ఇది చెప్తా యూత్కి అయితే కాంట్రవర్సీ క్రియేట్ చేయడం వస్తేనేమో ఓకే. ఇప్పుడు చూడండి ఇప్పటి కాలంలో చిన్న పిల్లలు లవ్ మ్యారేజ్లు చేసుకుంటారు. ఇక వాళ్ళు పెట్టే కంటెంట్ అంతా మా భార్య ప్రెగ్నెంట్ ఉంది, మా భార్య కాలు జారింది, మా భార్య ఆకులు కోసుకుంటే చేతులు కోసుకుంది, అన్ని ఇవే కంటెంట్లు ఉంటున్నాయి. ఆ చెత్త కంటెంట్ మొత్తం పిల్లలందరూ చూస్తున్నారు, అదే ఫాలో అవుతున్నారు. సో ఎవరికైతే దేశం మీద భక్తి ఉంటుందో ముక్తి బాగా పోతుంది, అదే ఆయన చెప్తున్నాడు, నేర్చుకోవచ్చు. సో దేశం మీద ఎవరికైతే భక్తి ఉందో బాగా, సో మీరు ఫాలో అయిపోయి మంచిగా చదువుకొని యూట్యూబ్కి రాకండి. వేస్ట్, టైం వేస్ట్. అవసరమైతే 1-2 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకలేము. ఇలా అప్పటి లోపల సంపాదించగలుగుతాం కానీ ఎక్కువ బతకలేము. అది మీరు ఎంతకాలం బతుకుతారు యూట్యూబ్ లో? నాకు ఒక నాలెడ్జ్ ఉంది, నాకు 2-3 బిజినెస్లు ఉన్నాయి, నాకు రెంట్లు వస్తాయి. అది కాకపోతే ఇది అట్లా, ఇది జస్ట్ టైం పాసే. మేము వీడియోలు కూడా టైం పాస్ కి కొడతాం. మేము మీ లెక్క పెద్ద కెమెరాలు పెట్టుకొని ఏంది ఎక్కడికి వెళ్ళాము, చేతులు ఉన్న ఫోన్ తోని ఇంకో ఫోన్ తోని వాయిస్ రికార్డ్ చేస్తాం, లేకపోతే మైకులు ఉన్నాయి కెమెరాలు మన కార్లో, ఆ మైకులు తీస్తాం, పెట్టేసేస్తాం, చేతిలో పట్టుకుంటాం, కొట్టేస్తాం, కంటెంట్ అంతే ఉంటుంది. మీ లెక్క ప్రొఫెషనల్ గా 4-5 స్టాండ్లు, ఒక కెమెరామ్యాన్, 2 ఎడిటర్లు అట్లా ఎవరు ఉండరు. మాది టీవీ కదండి. అవును, కానీ మాకంటే మీరు ఎక్కువ సంపాదిస్తారు. మేము ఎంత కష్టపడ్డా మాకు రావట్లేదు రెవెన్యూ. ఆయన ఏం కష్టపోయినా ఒక చిన్న ఫోన్ పెట్టుకుని ఒక 60,000 పెట్టి ఫోన్ పెట్టుకొని దానికి చిన్న మైకులు యాడ్ చేసి ఎంత సంపాదిస్తానో నేను లాస్ట్ రివీల్ చేస్తాను. అవును, లాస్ట్ వరకు చూడండి, చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఎస్, మీరు ఇందాక మాటలో భాగంగా కాంట్రవర్సీ నాలాగా నా అన్వేష్ లాగా అన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా యూట్యూబ్, ఇన్స్టా, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్బుక్ షార్ట్స్, విజ్జు గౌడ్, యాష్, అన్వేష్, యాష్, బండి సన్నీ యాదవ్. ఏంటి అసలు అండి వాళ్ళు కొట్టారు అనేది ఎంతవరకు నిజం? కొట్టారన్నది అబద్ధం అండి. ఎవరు కొట్టారు? ఎవరు ప్రాంక్ నా మీదనా? ఇది మన అన్వేష్ గారి ఫ్యాన్స్ ఎవరు వచ్చి కొట్టారని మనకి చాలా వరకు వీడియోస్ వచ్చాయి. చెప్తా వినండి, స్టోరీ మొత్తం క్లియర్ గా చెప్పండి. అది ప్రాంక్. అది యాక్చువల్ గా చైనా వాళ్ళ ముడ్డిలో చక్కెర వేసుకున్నాకని అని చెప్పేసి అన్వేష్ చైనాలో ఉండి భారతీయుల జనాభాని, భారతీయుల ఏమంటారు మన కట్టుబాట్లను, భారతీయ యువతను అన్నాడు కాబట్టి నేను దానికి రియాక్ట్ అయ్యి ఒక ట్రోల్ కొట్టినా. నువ్వు కూడా భారతీయుని కదా, నువ్వు అంత దూరం ఉన్నావు కదా, నువ్వు వెళ్ళి నాకు అని చెప్పిన. దానికి నాకు దాదాపు ఒక 7-8 వేల కామెంట్లు నెగిటివ్ వచ్చినాయి అనమాట. సో అది చూసి అరే బాగుంది, వీళ్ళు బాగా ఫాలో అవుతున్నారు, సరే నన్ను కొట్టినట్టు ఒక ప్రాంక్ చేసి యూట్యూబ్లో వీడియో పెడితే బాగానే అవుతుంది అని చెప్పి నన్ను కొట్టినట్టు మా ఫ్రెండ్స్తో ఒక ప్రాంక్ చేసి ఆ వీడియో యూట్యూబ్లో పెడితే అది అన్వేష్ కూడా చూసిండు. దాని తర్వాత కాల్ కూడా చేసిండు, బాగుంది తమ్ముడు, అంతా బాగానే ఉంది. అప్పుడు కూడా మంచిగానే మాట్లాడాడు, అంతా బాగానే ఉంది, ఎందుకు ఇట్లా వేయాలనిపించింది అని అంటే ఇట్లా నువ్వేమో ఇట్లా అంటున్నావు, వాళ్ళేమో ఇట్లా అంటున్నారు, మరి నువ్వు భారతదేశం గురించి ఎందుకు ఇట్లా కించవరిచి మాట్లాడుతున్నావు అంటే అప్పుడు అన్నాడు ఆయన, భారతదేశమా నా బొంగ అని చెప్పి అన్నాడు. మన దేశాన్ని కించవరిచిండు. ఆ వర్డ్ మీద ఆయన మీద ఇప్పటికీ 3 కేసులు ఉన్నాయి. భారతదేశం బొంగ అంటే భారతదేశాన్ని కించపరిచిండు అనమాట. సో ఈ టాపిక్ మీద వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. ఇట్లా నువ్వు అన్నావంట దేశాన్నే కాదు భారతదేశపు జెండాను కూడా తిట్టొచ్చు, మనము ఇండియాలో ఉండే కాదు బయట దేశంలో ఉండి తిడితే మన మీద ఏ కేసులు ఉండే అని చెప్పి డిస్కషన్ చేసుకున్నారు. సో ఈ అన్వేష్ అనేటోడు ఒక దేశ ద్రోహి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన 3 సంవత్సరాల నుంచి ఇండియాలో లేడు, వాళ్ళ తల్లిని మంచిగా చూసుకోవట్లేడు. నేను వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడినా, ఏమైనా పంపిస్తాడా, నేను పెద్ద యూట్యూబర్ని అని చెప్తాడు అనమాట. నువ్వు పెద్ద యూట్యూబర్ అయితే మరి నీ తల్లి సక్కగా చూసుకుంటున్నావా? నువ్వు నెలకు 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నాను వీడియోలు పెడుతున్నావు, 1 కోటి రూపాయలు ఒక నెల సంపాదన నీది కాదనుకుంటే నువ్వు మంచి ఒక బిల్డింగ్ కట్టి మీ అమ్మకి ఇవ్వచ్చు కదా, ఓ
ఓ చిన్న ఇంట్లో ఉంటా, నాకు నెలకి తిండికి మాత్రమే పైసలు పంపిస్తాడు అని ఆమె చెప్పింది. సో అదే కాల్ రికార్డ్ కూడా నేను లీక్ చేసిన. సో అందరు చూసి కూడా మస్తు తిడుతున్నారు, అరే నువ్వు భారతదేశంకి ఫస్ట్ రా, నువ్వు దేశాన్ని కించపరిచే మాటలు కాదు, ఫస్ట్ నువ్వు దేశాన్ని, ఎందరో మహనీయులు మన దేశం గురించి ఎందరో మహనీయులు ఇక్కడ పుట్టి, అరే ఇక్కడ దేశ సరిహద్దుల్లో ఒక ఆర్మీ పర్సన్ వెళ్ళి, పిల్లలు ఇక్కడనే ఇంటికాడ ఉంటారు, ఆర్మీ పర్సన్ వెళ్ళి ఆ చలిలో అక్కడ చచ్చిపోయినా సరే అని చెప్పి అక్కడ పోయి మనందరి కోసం ఈరోజు స్వేచ్ఛగా నువ్వు నేను ఇక్కడ ఇంటర్వ్యూ చేసుకుంటున్నావు అంటే వాళ్ళ కోసం కాదా? అలాంటి భారతదేశం నుంచి వచ్చిన ఈ ఆర్మీ పర్సన్, ఈ యువతని నువ్వు తిట్టుడు అవసరమా? నీకు వీలైతే, మొన్న ఒక ఆమె ఉత్తరప్రదేశ్ లో బ్రెజిల్ అమ్మాయి రేప్ కి గురి అయింది. బ్రెజిల్ అమ్మాయి ఇక్కడికి మోటో వ్లాగింగ్ చేసుకుంటూ వచ్చింది. అయితే ఆమె ఏమైందంటే ఇక్కడ రేపు చేసిండ్రు ఉత్తరప్రదేశ్ లో, ఎవరో ఆకతీయులు. ఇప్పుడు రేపు చేయాలన్న ఫ్యాంటసీ ఎవరికి ఉంటుంది? ఇప్పుడు రోడ్డు మీద కుక్కలు చాలా ఉంటాయి, ఇంట్లో పెంచుకునే కుక్కలు వేరే ఉంటాయి. సో ఉత్తరప్రదేశ్ లో కొందరు ఆకతీయులు, ఒక 5 మందో 4 కలిసి బ్రెజిల్ అమ్మాయిని చూసి ఆమెను రేప్ చేసిండ్రు. వాళ్ళ భర్తను లేకపోతే వాళ్ళ కో పార్ట్నర్ ని కొట్టి ఈమెను రేప్ చేసిండ్రు, చంపలేరు. అయితే ఈ విషయం ఈయన బ్రెజిల్కి పోయినప్పుడు అడిగినరంట, మీ భారతీయులు మా బ్రెజిల్ అమ్మాయిని రేప్ చేసిండ్రని వాళ్ళు ఈయనను అడిగినరంట. ఈయన ఏమని చెప్పిండంట అంటే, మా దగ్గర చేయడానికి లీగల్గా లేవు, అందుకని ఏడబడితే ఆడ చేస్తారు మా వాళ్ళు, గలీజోళ్ళు అని చెప్పిండంట. అసలు నువ్వు అంటే రేప్ చేసేటోళ్ళు మాత్రమే ఉన్నారా భారతదేశంలో? ఎంతమంది ఎన్ని పెద్ద కంపెనీల సిఇఓలు ఉన్నారు, ఎంతమంది మహనీయులు ఉన్నారు. మన భారతదేశం ఒక దగ్గర నుంచి వెళ్ళి ఇండిపెండెంట్ అవ్వాలి అని అంటే ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని రక్తపాతాలు అయినాయి, ఎంతమంది ఇళ్ళకే వెళ్ళిపోయినరు, ఎంతమంది భార్యలను వదిలేసిండ్రు, ఎంతమంది తల్లిని వదిలేసిండ్రు. ఇంత చేసిన ఈ భారతదేశం గొప్పతనాన్ని గురించి చాటి చెప్పేది వెళ్ళి మన భారతదేశాన్ని వేరే దేశాలలో ఉండి కించపరుస్తూ వాళ్ళను హైలైట్ చేయడం అనేది నాకు నచ్చక నేను దీన్ని వ్యతిరేకిస్తూ, నువ్వు బయాస్ అన్యాయతో ఎన్ని గొడవలన్నా నీకుండని, నువ్వు బెట్టింగ్ యాప్ల వల్ల చనిపోతుండ్రు అని అంటుండ్రు. చనిపోతుండ్రు సరే, బెట్టింగ్ యాప్స్ పక్కన పెట్టేసి చనిపోయే దాని గురించి మాట్లాడదాం. చనిపోయేది ఇప్పుడు పాన్ మసాలా బ్రాండ్ అంబాసిడర్ అక్షయ్ కుమార్, మరి అది పాన్ మసాలా దేనికి యూజ్ చేస్తారు? జరదలో పెట్టుకొని మళ్ళీ తిననీకనే కదా. అది జరదలో పెట్టుకొని కోకోకోలా వేసుకొని తాగుతారు, అదేమన్నా కాదు కదా. సో మరి అక్షయ్ కుమార్ కి తెలీదా? కొన్ని లీగల్ యాప్స్ ఉన్నాయి, దాన్ని లీగల్ గా ప్రొవైడ్ చేసిండ్రు, కానీ ఆ యాప్స్ వల్ల కూడా బెట్టింగ్స్ అవుతున్నాయి. మరి దానికి గవర్నమెంట్ స్పందించదా? కోకోకోలా క్యూబాలా ఇంకా నార్త్ కొరియాలో బ్యాన్ అండి, ఎందుకంటే అది తాగడం వల్ల జల్దీ నీకు వయసు మీదికి వచ్చేస్తుంది. అంటే నువ్వు 40 years 60 years లెక్కని బోన్స్ అయిపోతాయి. కాబట్టి ఆ థియరీతోని వాళ్ళు అక్కడ బ్యాన్ చేసిండ్రు. మనం ఇండియాలో లీగల్ ఉంది కదా, కొన్ని చోట్ల లీగల్ ఉంటాయి, కొన్ని చోట్ల ఇల్లీగల్ ఉంటాయి. ఏ దేశానికి ఎన్ని రూల్స్ ఉన్నాయో దాన్ని మైండ్ లో పెట్టుకొని మాట్లాడాలి. ఇప్పుడు ఎన్నో సూసైడ్లు చాలా అవుతున్నాయి, దాని గురించి ఎవడు మాట్లాడాడు? ఓన్లీ బెట్టింగ్స్ గురించి అవుతున్నాయి అని చెప్తున్నాడు. అరే క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టలేక, లోన్స్ తీసుకొని ఇవి కట్టలేక వీళ్ళు కూడా చచ్చిపోతున్నారు. ఓన్లీ బయ్యాస్ అన్ని యాదవ్ చేస్తేనే చచ్చిపోతున్నారు అని చెప్తున్నాడు. ఎంత దారుణం ఇది! ఇండియాలో ఉండే 99.999% బార్ అందరు యూట్యూబర్లు కూడా బెట్టింగ్ యాప్స్ కాడ నుంచి వెళ్ళి అన్ని ప్రమోషన్లు చేస్తున్నారు. మాట్లాడితే అందరి గురించి మాట్లాడారు, పాపం ఒక్కని గురించి మాట్లాడమే. నేను కూడా వ్యతిరేకిస్తున్నా బెట్టింగ్. బయ్యాసని యాదవ్ నా అన్న కాదు, నా తమ్ముడు కాదు, నా ఇంట్లో పుట్టినోడు కాదు, మేము ఎప్పుడు కలుసుకోలేదు, తిరగలేదు. నీతో కలిసిండు, నువ్వు వాళ్ళు దోస్తులు, మీరిద్దరు. నీకు సంవత్సరానికి ఈయన ఒకటి కాల్ రికార్డు బయటపడ్డది, నేను సంవత్సరానికి ఎవరినో ఒకటిని సెలెక్ట్ చేసుకొని వాని మీద కాంట్రవర్సీ చేస్తా, ఎందుకంటే ఆ సంవత్సరం అంతా కూడా నాకు వ్యూస్ వస్తాయి అని చెప్పి. అండ్ ఈయన దేశద్రోహే కాదు, మన దైవద్రోహి కూడా. మన హిందువుల దేవుళ్ళని కించపరిచేటటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి అనమాట. మీకు ఆ ఫోటో కూడా ఒకటి షేర్ చేస్తా. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఈ ఫోటో చూడండి ఒకసారి. శివలింగాన్ని చెప్పులు వేసుకొని ముట్టుకోవడం అనేది నాకు ఇది ఒకటే ఫోటోని ఎందుకు చూపిస్తున్నా అంటే, ఊకే వాడి గురించి సెర్చ్ చేయలేక వదిలేసిన, కానీ ఇలాంటి కుప్పలు ఉన్నాయి ఈ ఫోటోలు. శివలింగాన్ని చెప్పులు వేసుకొని పట్టుకోవడం ఏంది? మనం దేవుని ఎట్లా పూజిస్తాము? అరే మనం ఎట్లా పూజిస్తాము? మన హృదయం ఏంది? వీడు నాస్తికుడు, వీడు కొందరు అంటారు క్రైస్తవుడు అని. క్రైస్తవుడు కూడా కాదు, క్రైస్తవులకు కూడా మినిమం దేవుని మీద నాలెడ్జ్ ఉంటుందా? దేవుడు అంటే భక్తి ఉంటుంది, వాళ్ళకు కూడా భక్తి ఉంటుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరం జనాభాలం కలిసిడ బతుకుతున్నాం, బాయి అనుకుంటా, అన్నదమ్ములం అనుకుంటా. మరి వీనికి ఏం అవసరం ఉంది? అన్ని కించపరిచేటువంటి మాటలు. వాళ్ళ మమ్మీ నాకేం పంపాడు, 3 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇండియాకి రాలేడు, నాకు ఓన్లీ తినడానికి మాత్రమే పంపిస్తాడు అనేసి చెప్పింది వాళ్ళ మమ్మీ. రైట్. మాటలో భాగంగా అండి,
3 years అయింది ఇండియాకి రాకుండా, రానివ్వట్లేదా, లేకపోతే రాడా, లేకపోతే ఆయన బహిష్కరించబడ్డా ఇండియా నుంచి? ఈయన బేసిక్గా ఈయనకి నోటిద్దులు ఎక్కువ. ఈయన మాట్లాడే అబద్ధాలని చాలా గట్టిగా మాట్లాడి దాన్ని నిజం చేద్దామా అనుకుంటాడు. కానీ అయినప్పటికీ 100 మంది మనుషులలో ఒక్కడైనా తెలివి కల్లోడు ఉంటాడు. ఆ మాటని విమర్శించేటోళ్ళు ఉంటారు అనమాట. సో మనోడు ప్రతిసారి దేశాన్ని కించపరుస్తుండు కాబట్టి ఈయన మీద కొన్ని లీగల్గా కొన్ని కేసులు అయినాయి. దేశాన్ని, దేశపు జెండాని, ఈ భారతదేశమా బొంగ అని ఇలాంటి మాటలు, కొన్ని అన్వాంటెడ్ అన్నెసెసరీ మాటల్ని అందరూ చూసి కొన్ని ఏరియాల నుంచి వెళ్ళి కేసులు పెట్టిండ్రు. కేసులు పెట్టిన తర్వాత మనోడు ఇక భయపడి ఇండియాకి రావడం లేదు. సో ఈ కేసు అనేది ఇండియా ఇమిగ్రేషన్ లోనే పట్టేసుకుంటారు. మనం పట్టేసుకుని తీసుకుపోయి జైలు కూర్చోబెట్టేస్తారు. నాన్ బెయిలబుల్ యాక్ట్ కింద ఈయనను చచ్చిపోయేంత వరకు జైల్లోనే కూర్చోబెడతారు. యావత్ జీవ కారాగార జైలు శిక్ష పడుతుంది ఈయనకి. సో అందుకని ఇండియాకి రావట్లేదు. సింపుల్గా మీకు ఒకటి చెప్తా, ఒకవేళ ఇండియా వాళ్ళ మమ్మీ డాడీని మరి ఎలా చూడాలనుకుంటారు అనేసి అంటే, ఈయన వీళ్ళ మమ్మీకి కానీ వీళ్ళ డాడీకి కానీ వీళ్ళ తమ్ముని కానీ చూడాలనుకుంటే నేపాల్లో కానీ మన మన బ్యాంకాక్లో కానీ కలుస్తాడు. సో ఈ ప్రూఫ్స్ కూడా చాలా మంది దగ్గర ఉన్నాయి. ఇది ఆల్రెడీ వాళ్ళే డిస్కస్, మీ ఆడియన్స్ కి కూడా ఆల్రెడీ తెలుసు ఎక్కడ కలుస్తాడు అంటే నేపాల్లోనన్నా కలుస్తాడు, లేదంటే బ్యాంకాక్లోనన్నా కలుస్తాడు. ఎందుకంటే మన పోలీసులు అక్కడ దాకా వచ్చైతే అరెస్ట్ చేయరు కదా. అంతేకాదు ఈయన కనెక్టింగ్ ఫ్లైట్స్ కూడా వేసుకోడు. ఆ విషయం అందరికి తెలిసిపోయింది. నేను చెప్పిన తర్వాత ఆల్రెడీ కొన్ని రివీల్ కూడా చేసిండు. అరే నువ్వు చెప్పేది ఏంద్ర బాబు, నేను చెప్తా చూడని చెప్పేసి ఆల్రెడీ రివీల్ కూడా వేసుకున్నాను అనమాట. అటువంటి మూర్ఖుడు. ప్రతి ఇయర్ నేను ఎవరి మీదనో ఒకరి మీద కాంట్రవర్సీ చేస్తా, దాని మీద వచ్చే డబ్బులతోనే నేను సర్వైవ్ అవుతున్నా అనేసి చెప్తున్నాడు. ఇప్పుడు నేను చెప్తున్న వ్యూవర్స్ మీకు నేను ఏం చెప్తున్నా అంటే, నాన్ వేస్ట్ లెక్క కాంట్రవర్సీ చేసి నెలకు 50 నుంచి 1 కోటి రూపాయలు సంపాదిస్తే గనక ఏ యూట్యూబర్ అయినా ఏ బెట్టింగ్ యాప్స్ జోలికి పోడు. ఏ బెట్టింగ్ యాప్స్ చేసినా కానీ నెలకి 1 కోటి రూపాయలు లేదా 50 లక్షలు లేదా 20 లక్షలు కూడా రావు. సో నాన్ వేస్ట్కి జర అంటే దేడిది మాకుంది కాబట్టి బెట్టింగ్ యాప్స్ గురించి పక్కన పెట్టేసి కాంట్రవర్సీలు చేసి ఒకరి జీవితాలను నాశనం చేసి ఒకరి తల్లుల మీద తండ్రుల మీద వాళ్ళ ఫ్యామిలీ మీద పడి ఏడ్చుకుంటా మాట్లాడి ఆ కాంట్రవర్సీ నుంచి వెళ్ళి సంపాదించి రోజు అదే పైసలు పంది తిన్నట్టు తింటాడు. ప్రపంచ యాత్రికుడు నేను గూగుల్లో నా పేరు లేదు, నేను చాలా ఖండాలు తిరిగాను, చాలా దేశాలు వెళ్ళాను, ఎవ్వరు చూడని అంత ట్రిగర్స్ వెళ్ళాను, మౌంటైన్స్ ఎక్కాను, చాలా చేశాను, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నేను ఇదంతా కూడా భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఎవరైతే చూడలేరో చేయలేరో వాళ్ళకి చూపించడానికి చేస్తున్నాను అని అంటున్నాడు. దాని గురించి నువ్వేమంటావు? అవును, నేను కూడా అదే అంటున్నా. భారతదేశపు వ్యూవర్స్ కోసము నువ్వు వెళ్ళి చూపిస్తున్నావు, ఓకే. వాళ్ళ దేశ గొప్పతనాలు చెప్పు, ప్రాబ్లం లేదు. మన దేశపు లూప్ హోల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ప్రతి దేశంలో రేపు లేదు అనే దేశం ఏముందండి? ప్రతి దేశంలో అవుతుంది. ప్రతి క్రైమ్ లేని దేశం లేనే లేదు. ఇప్పుడు దుబాయ్లో కానీ సౌదీలో కానీ క్రైమ్ రేట్ తక్కువ ఉంటుంది, కానీ క్రైమే లేదు అనే దేశాలు అయితే లేదనమాట. ఒక దొంగతనమైన మా దేశంలో దొంగలు ఎక్కువ అనేసి అంటాడు అనమాట. నువ్వు ఆయన ప్రపంచ యాత్రికుడు అని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను కూడా ప్రపంచ యాత్రికుడు కాదు, నేను మొత్తం యూనివర్సల్ యాత్రికుడు అని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు జనాలకు ఎట్లా రుద్దిండంటే నేను ప్రపంచ యాత్రికుడు అని చెప్పి ఇండియా నుంచి వెళ్ళి ఈయనకి ఏదో అవార్డు వచ్చినట్టు, ఏదో ఈయనకి ఎవరైనా గుర్తింపు ఇచ్చినట్టు ప్రపంచ యాత్రికుడు అని దాన్ని మోడలింగ్ చేసుకున్నాడు. కానీ వాస్తవానికి ప్రపంచ యాత్రికుడు అని పేరు పెట్టుకున్నాడు. అదొక పేరు మాత్రమే. ఈయన ఇష్టాల కోసం తిరుగుతూ వీలైతే వీడియో తీసి పెట్టి సంపాదిస్తున్నటువంటి వ్యక్తి. నీ వల్ల యువత ఏం నేర్చుకోవాలి? నువ్వు కనీసం ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి ఎలా రావాలి, ఇండియా నుంచి వెళ్ళి అమెరికాకి ఏ టైంలో వీసా వేసుకోవచ్చు, ఇంటర్వ్యూలు ఎక్కడ చేయాలి, వీసా ఇంటర్వ్యూలు ఎక్కడ చేయాలి, పాస్పోర్ట్ ఎక్కడ అప్లై చేయాలి, ఇక్కడ ఎన్ని రోజులు ఉండొచ్చు, వీసా ఎట్లా అప్లై చేయాలి, ఏ రోజన్నా ఏ వీడియోలోనన్నా చెప్పిండా? చెప్పడు, ఇన్ఫర్మేషన్ ఇయ్యాడు. ఇక్కడ గుంటలు ఉన్నారు, ఎవరన్నా సరే దారిలో పోయే ఆడపిల్లలు వస్తారు కదా, కొంచెం ఇంతవరకు ఛాతి వరకు డ్రెస్ వేసుకొని వచ్చిండ్రు అనుకో, ఈ పిల్లతో నాకు పెళ్లి అని చెప్పి వాళ్ళతో సొల్లు దెంగుతాడు జరిసేపు ఇట్లా పెట్టుకొని కెమెరా పట్టుకొని, నేను ఈ పిల్లని ఈ గుంటను పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పేసి పెడతారు. తమ్నైల్స్ చూడండి, ఒక 10 తమ్నైల్స్ మొత్తం నాకు పెళ్లి. ఏ దేశం పోతే ఆ దేశంలో ఉన్న ఎర్ర ఉండే పిల్ల ఉంటుంది కదా, ఆ పిల్లతో ఒక వీడియో తీసి పెడతాడు. దాని మీద మిలియన్స్ ఆఫ్ వ్యూస్. మొత్తం గొర్రెలండి చూసేటోళ్ళంతా. నిజంగా చెప్పాలంటే అసొంటి ఛానల్స్ కి రిపోర్ట్లు కొట్టి వీడు వద్దురా బాబు, వీడు దీనివల్ల ఇన్ఫర్మేషన్ కాదు, అందరు పిల్లలు చెడిపోతుండ్రని అనుకోవాలి. కానీ ఆడవాళ్ళు సైతం చూసి ఆయనను పొగుడుతా ఉన్నారు కొందరు. ఇంకా మిగతా 90% తిడుతూనే ఉన్నారు. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. అందుకే కాంట్రవర్సీ చేసి కామెంట్లు ఆఫ్ చేసుకుంటాడు. ఎక్కువ ఆయన మీద కాంట్రవర్సీ చేస్తే నా లెక్క ఎవడైనా వేసింది అనుకో బ్లాక్ చేసేస్తాడు.
సో కేవలం మన భారతదేశం తిట్టినందుకు మీరు ఆయన మీద రియాక్ట్ అయినారా, లేకపోతే నాన్ వెజ్ ఇప్పుడు ఫామ్ లో ఉన్నాడు వీడిని పట్టుకుంటే కొంచెం నాకు వ్యూస్ వస్తాయి అని చెప్పి రియాక్ట్ అవుతున్నావా? సో బేసికలీ చెప్పాలంటే కొన్ని తప్పులు మాట్లాడతాం మనం చాలాసార్లు, దాన్ని పెద్ద చూడాల్సిన అవసరం లేదు. కొన్ని తప్పులు చేయాల్సి వస్తుంది గిట తెలిసి కూడా, దాన్ని కూడా అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని సరిదిద్దుకుంటాం అని కూడా వేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఈయన నాకు ట్రిగర్ ఎందుకు అయిందంటే, నన్ను ఒక లైవ్లో జాయిన్ చేయమని చెప్పిండు బయాసన్ యాదవ్ విషయంలో. ఒక ఛానల్లో నన్ను లైవ్లో జాయిన్ చేయమని చెప్పిండు, నాన్ వెజ్ నోటితోని నన్ను జాయిన్ చేయమని. నన్ను నన్ను జాయిన్ చేయమన్న తర్వాత నేను లైవ్లోకి వెళ్తే, అరే విజ్జు నువ్వు గొప్పడు అయిపోయావురా, నువ్వు బంగారం వేసుకొని తిరుగుతున్నావు, కారు కొనుక్కున్నావు, ఇది అది అని చెప్పేసి అంటే, సరే అన్న మంచిది అది అనేసి అంటే, ఒక చిన్న విషయంలో నువ్వు 7 ఖండాలు చెప్పు అన్నాడు, 7 కాంటినెంట్స్ చెప్పు అనేసి అన్నాడు. 7 కాంటినెంట్స్ దాకా ఎందుకు, నువ్వు పీజీ పిహెచ్డి చేసినా అని చెప్తున్నావు కదా, 7 టేబుల్ చెప్పు అని అడిగిన. ఇక్కడ విషయం ఏంటంటే, మన నాన్ వెజ్ అనేటోడు ప్రతిసారి ఆయననే హీరో అవ్వాలి. ఇక్కడ చాలా చిన్న విషయం ఇది, నేనే హీరో అవ్వాలి, నేనే జోక్ చేయాలి, అవతల నవ్వాలి అనే మనస్తత్వం ఉంటుంది అనమాట. అయితే ఈసారి నేనేం చేసినాను, లాస్ట్ టైం నా మీద పనిచేసిండు, నేను ఈసారి పనిచేస్తా అని చెప్పేసి నేనేం చెప్పిన అంటే, 7 ఖండాలు దాకా ఎందుకు, 7 ఖండాలు తెలవాలంటే 7వ తరగతి 8వ తరగతి చదవాలి. అదే 3వ తరగతి చదివితే 7 టేబుల్ తెలుస్తుంది కదా. నువ్వు 3వ తరగతి చదివినావు లేదా తెలుస్తుంది. 7 టేబుల్ చెప్పు అన్నందుకు లైవ్లోకి కట్ అయిపోయి నన్ను కట్ చేసి మళ్ళీ ఆయన లైవ్లోకి వచ్చి, అరే విజ్జు గౌడ్ ఎక్కువ మాట్లాడుతుండు, స్ట్రైక్ అయ్యరా అని చెప్తే వాళ్ళ టీం మెంబర్ నా మీద 3 వీడియోస్ ఉంటే ఒక దాని మీద thumbnail కి స్ట్రైక్ వేసిండ్రు. ఇప్పుడు లైవ్ లో ఉంది స్ట్రైక్. నాకు నేను నిన్ననే అపీల్ అంటే 4 days కింద అపీల్ కొట్టినాను, అది నిన్న రిమూవ్ అయింది. అంటే నేను దానికి ఎట్లా అపీల్ చేసుకోవాలని అట్లా అపీల్ చేసుకున్నాను. thumbnail మీద స్ట్రైక్ అనేది ఇష్యూ చేయొచ్చు, కానీ దానికి మనం ఆన్సర్ చేసుకోవాలన్నమాట, ఎందుకు యూజ్ చేసినావు అనేది ఆన్సర్ చేసుకోవాలి, ఆయన ఫోటో ఉన్నది కాబట్టి. సో నిన్న స్ట్రైక్ అనేది రిమూవ్ అయితే నిన్న వీడియో పెట్టినా, లేదంటే నేను డైలీ ప్రతిరోజు ఒక వీడియో పెడుతుండే. సో దానివల్ల నేను ఒక 3-4 days నా ఛానల్ ఆపాల్సి వచ్చింది. నాకు లైవ్లో స్ట్రైక్ వేయించిండు కాబట్టి అప్పుడు ట్రిగర్ చేసి నేను మాట్లాడుతున్నాను. అసలు నువ్వు ఒకటి గురించి తప్పు మాట్లాడుతున్నావు, ఒకటి గురించి బెట్టింగ్ యాప్స్ చేస్తుండు, వాడి వల్ల పబ్లిక్ చచ్చిపోతుంది అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా, మరి నువ్వెంతటి మొగోనివి, నువ్వు ప్రతిసారి ఆడు బెట్టింగ్ చేయడం వల్ల సరే 10 మంది చచ్చిపోతుండ్రు అని అనుకున్నా, నువ్వు యావత్ 130 కోట్ల జనాభాని మొత్తం కించపరుస్తున్నావు కదా, దాని గురించి ఏమంటావు అనే విషయాన్ని నేను బయటికి తీసుకొచ్చి, వాడు ఒక దేశద్రోహి అని ప్రూవ్ చేయడానికి మాత్రమే నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని కూడా కలెక్ట్ చేస్తా ఉన్నా. ఇంకా కొంచెం టైం కూడా పడుతుంది, వాళ్ళ భీమిలీకి పోయేది ఉంది, పోతా, డెఫినెట్గా పోతా. ఈ కాంట్రవర్సీలు ఆఫ్ చేస్తేనేమో నీ యూట్యూబ్ ఛానల్కి చాలా మంచిది. ఇంకా కొన్ని ప్రూఫ్స్ చాలా ఉన్నాయి, అవి నేను బయట పెట్టింది అనుకో నీ జీవితము సంకనాకిపోతుంది. నువ్వు ఏ దేశంలో చచ్చిపోతావో, నేను అక్కడ మున్సిపాలిటీలో ఎత్తుకపోతారా లేకపోతే అన్నే బొంద పెడతారా కూడా తెలియదు. ఇండియాకి అయితే నీ శవాన్ని పంపించారు. సో ఇవన్నీ మానేసుకుంటేనేమో నీకు మంచిది. లేదు నేను ఇట్లనే చేస్తారా అబ్బాయి, నువ్వు ఏం చేస్తావో చేసుకో అనుకుంటే కనుక గుర్తుపెట్టుకో, నేనున్నది తెలంగాణలో, ఆంధ్ర నాకు పక్కనే, నువ్వు ఉన్నది బ్రెజిల్లా. నేను ఇక్కడ నుంచి 4 గంటలలో మీ ఊరికి వెళ్ళిపోగలుగుతాను. నువ్వు రావాలంటే 24 గంటలు టైం పడుతుంది. అది నువ్వు వచ్చినా కానీ ఫస్ట్ తీసుకుపోయి జైలు వేస్తారు. మీ అమ్మోళ్ళని నేను టార్గెట్ చేసింది అనుకో, అంటే బెదిరించడం అది ఇది కాదు, వాళ్ళ దగ్గర నుంచి ప్రూఫ్లు లాగడం నేను కనుక స్టార్ట్ చేసింది అనుకో, చక్కగా వాళ్ళను నిన్ను జనాలు వేసుకుంటారు. అందుకని నీ ఛానల్స్ కి రిపోర్ట్లు కూడా కొడతారు, జాగ్రత్త. విజయ్ గౌడ్ గారు, మీరు ఆల్రెడీ నాన్ వెజ్ గారి గురించి మొదలు పెట్టారు, రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారు, ఆయన గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా లాగుతున్నారు. ఆయనకి పెళ్ళైందనేది నిజమా అబద్ధమా? నాకున్న ఒక పర్సనల్ డౌట్. ఎవరికి పెళ్ళైంది? అన్వేష్ కి మన ఒక అమ్మాయిని, ఆంధ్రాలో ఒక అమ్మాయిని మోసం చేసి పోయిండండి. ఆమెకు కడుపు చేసి మోసం చేసి ఇక్కడ నుంచి పారిపోయినటువంటి వ్యక్తి అన్వేష్. ఆమె పెళ్లి చేసుకోమని టార్గెట్ చేసి అడగడం వల్ల ఆమెను పెళ్లి చేసుకోకుండా దేశాల మీద వాడి తిరిగి సొంత తల్లిని కూడా వదిలేసి తిరుగుతున్నటువంటి వ్యక్తి. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి, నేను ఒక ఇంటర్వ్యూలో వీడొక గే అని నేను ఎందుకు చెప్పినా అంటే, వానికి దమ్ము ఉంటే నా క్వశ్చన్ కి రిప్లై ఇవ్వనండి, లేదంటే వీడొక గే అంటే నా సవాల్ అనమాట. పెళ్లి చేసుకుంటలేడు కదా, అందుకని గే అని నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. నువ్వు పెళ్లి చేసుకో, మీ అమ్మ, నువ్వు పెళ్లి చేసుకుంటే మీ అమ్మకు ఒక కోడలు చేసుకుంటే ఒక భార్యతోనే ఇనఫ్ అయిపోద్ది, పెళ్లి చేసుకోకపోతే ఇప్పుడు ఇలా చేస్తున్నట్టు. సో మేడం చెప్తుంది కదా, నువ్వు దొంగ వాడుకోవని. అదే ఒక పెళ్లి చేసుకుంటే ఒక భార్యతోనే అయిపోతుంది. అదే పెళ్లి చేసుకోకపోతే ప్రతి దేశంలో ప్రతి అమ్మాయితో తిరగొచ్చు అని సిగ్గుండాలి, నీకు బుద్ధి ఉండాలి. ఆడవాళ్ళకి కూడా అర్థమవుతుంది, వేసుంటావు నువ్వు, యాంకర్ కి కూడా అర్థమైంది. హలో, మీరు ఇంత చెప్పిన మాట ప్రకారంగా ఒక్కొక్క దేశానికి వెళ్తే ఒక్కొక్క అమ్మాయిని వాడుకుంటారట, ఆ ప్రకారంగా చెప్పి నేను కాంట్రవర్సీలో అవుతాయి.
నా ప్రశాంతంగా ఇప్పుడు యాంకరింగ్ జాబ్ చాలా బాగుంది. ఎస్, సో అలా అని నేను విన్నాను. ఆయనకి ఆల్రెడీ పెళ్ళయింది, ఇక్కడ వారిని వదిలేసి వెళ్ళిపోయాని. అసలు అన్వేష్ వెళ్ళడమే ఈ లొల్లితోనే ఈమె ఇన్ని టార్గెట్ చేసి నన్ను పెళ్లి ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అంటే ఆమె కడుపు తీపిచ్చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యింది అనమాట. చేసుకుంటా అది దాన్ని మభ్య పెట్టేసి ఎస్కేప్ అయ్యింది. ఇప్పుడు స్టిల్ ఆమె పెళ్లి చేసుకోకుండా ఈయన కోసమే ఎదురు చూస్తుంది. అండ్ ఈయన జీవిత చరిత్ర చెప్తా చూడండి, ఇంతవరకు దేంట్లో చెప్పలేదు నేను. మనోడు ప్రపంచ యాత్రికుడు కాదు, ఏమంటారు ఈ షిప్లల్లా అంట్లు తోముతారు చూసిండ్రా, బాసాన్లు అడుగుతారు, డైపర్లు చిన్నపిల్లలై అవి తీస్తారు, ఆ చెత్త తీస్తారు చూసిన, ఆ పని చేస్తాడు. హోటల్ మేనేజ్మెంట్ చేసిండు. సింపుల్గా చెప్పాలంటే హోటల్ మేనేజ్మెంట్ చేసిండు. అది దేంట్లో హోటల్ మేనేజ్మెంట్ అనగానే చెఫ్ అనుకుంటారు అందరు. హోటల్ మేనేజ్మెంట్లో ప్లేట్లు ఎట్లా కడగాలి, కింద ఎట్లా తుడవాలి అనేది కూడా చెప్తారనమాట. సో ఆ హోటల్ మేనేజ్మెంట్ చేసిన దమ్ముంటే మీ అన్నకి గుండెల మీద చేసుకొని చెప్పాను. లేకపోతే ఆయన దుబాయ్ యాడ్సెన్స్ ఉందిగా గూగుల్కి, నెలకి 50 లక్షలు సంపాదిస్తుండు కదా, ఆ 50 లక్షల మీద ఇట్లా కొట్టేసి కాదురా బాబు నేను ప్రొఫెషనల్, నేను పెద్ద పీకుడు కానీ అని చెప్పాను. లేదంటే నా మాట ఖాయం. ఓకేనా? మీ అన్వేషణకు పోయి క్వశ్చన్స్ అడగండి. విజ్జు గౌడ్ పలానా ఛానల్లో నువ్వంట పాకిజాగాను అంట, నువ్వు బాసన్లు దోమేటోను అంట, షిప్పులల్లా నిజమేనా కాదరా గొర్రె అని అడగండి. ఓకేనా? నేను దానికి కట్టుబడి ఉంటా. రైట్, ఆయన వెళ్ళడం అయితే ఈ పని చేసుకున్న హోటల్ మేనేజర్ అయితే కాదు, లోపల జరిగే కొద్దిపాటి ఓడవడం కడగడం ఆ పని మీద వెళ్ళడం. బాసన్లు కడిగేటోడు అండి, షిప్పుల బాసన్లు కడిగేటోడు. అంటే సింపుల్, అంటే చాలా మంది హోటల్ మేనేజ్మెంట్ అని స్టైల్ గా చెప్తారు. హోటల్ మేనేజ్మెంట్ లో చాలా సబ్జెక్ట్ ఉంటుంది, అందులో చెఫ్ ఉంటారు, అన్ని రకాల కొన్ని ఉంటాయి అనమాట. అందులో ఈ బాసన్లు కడిగేటోడు. రైట్, మీరు రీసెంట్ గా ఒక పెద్ద బాస్ అనేది చేయడం జరిగింది. అవును, అసలు ఎంతగా అంటే ఆ వీడియోస్ చాలా వరకు వైరల్ అయిపోయి ఏదో మీరేదో కొట్టినట్టు, అగ్గిపెట్టి మచ్చాన్ని ఏదో గొడవ జరిగినట్టు, అందులో మీరుండి అలా హోస్ట్ గా మీరు చేశారని. అసలు ఏంటండి ఆ గొడవ ఏంటి? మీరు ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఆయన అబ్బాయి ఏం చేశాడు అసలు? ఏ అబ్బాయి? ఆడ అబ్బాయి కాదు, అంకుల్ గాడాడు. అంకులా? మాకు తెలియదు, మాకు ఆ పర్సన్. యాక్చువల్ గా అగ్గిపెట్టే మచ్చ నేను అందరికన్నా హై రెమ్యునరేషన్ ఇప్పించి తీసుకొచ్చిన. డైలీ వచ్చేసి 10,000 రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెలంతా కష్టపడినా 5 రోజులలో 50,000 రావని నేను అనుకుంటున్నాను. సో అతనికి వచ్చేసి 5 days లో 50,000. యాక్చువల్ గా మేము మాట్లాడింది 4 days కి, అంటే 4 days కి ఎండ్ 4 రోజులలో 40,000 రూపాయలు. ఆ 4 రోజులలో డైలీ కంటెంట్ ఇచ్చి 2 వీడియోలే అడిగినాం మేము. కంటెంట్ ఇచ్చి హ్యాపీగా కూడా కూర్చోవచ్చు. కానీ ఫిజికల్గా అబ్యూజ్ చేయడం, అమ్మాయిలని సెక్షువల్ హెరాస్మెంట్ చేయడము, ఇలాంటి వేస్తే వాళ్ళు నాకు కంప్లైంట్ ఇచ్చిండ్రు కాబట్టి నేను అతన్ని ఆపే కోణంలో నన్ను కూడా తిట్టిండు కాబట్టి ఒక బెదిరించాలి, ఎవరో ఒకరు స్టాండ్ వేసుకొని బెదిరించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే వీళ్ళకి ఇన్ని పైసలు ఇస్తున్నా అని చెప్పి నా టైం వేస్ట్ చేసుకొని పోలీసు వాళ్ళని పిలిపించి కంప్లైంట్ ఇచ్చి ఇవన్నీ చేయలేను కదా, నాకున్నదే 4 days టైం. సో ఆ కోణంలో బెదిరించే కోణంలో కొట్టిందే. నేను దాన్ని ఎంకరేజ్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని అయితే ఎంకరేజ్ చేయను. మీరు కొట్టడం ఎంకరేజ్ చేస్తాను అంటే చేయను. కానీ నాకు వేరే ఆప్షన్ లేదు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి ఇలా నాకు ఆప్షన్ లేదు. బెదిరించైనా కంటెంట్ చేసుకోవాలి. సో నేను కొట్టినా అని చెప్పి నేను ఒప్పుకున్నా. వాళ్ళ అక్క కూడా చెప్పింది, వాళ్ళకు ఏమైనా దమ్ముంటే వెళ్ళి కేసు కూడా పెట్టుకోమని చెప్పినాను. ఎందుకంటే నా దగ్గర డబ్బులు తిన్నారు. వాళ్ళకి నేను 25,000 రూపాయలు అప్పచెప్పిన. మైక్ పగల కొట్టిండ్రు. నాది ఎక్స్పెన్సివ్ మైక్, డీజే 33,000 రూపీస్ ఉంటుంది. అందులో ఒక మైక్ తీసి కొట్టేసిండు గోడకి. అది 12,000 రూపాయలు ఒక్క మైక్. ఆ 12,000 రూపాయలు వాళ్ళే కదా నాకు తెచ్చియాల్సింది. సో ఒక రోజు కంటెంట్ హాఫ్ డేనే ఇచ్చిండ్రు. సో ఆ పైసలన్నీ కట్ చేసి మనం కరెక్ట్ గా అగ్రిమెంట్ ప్రకారం ఉంటుంది కదా. సో ఆ విధంగా ఈ ఇష్యూ అనేది జరిగింది. కానీ ఆ ఇష్యూ వాళ్ళ అక్క రేజ్ చేసి నన్ను ఏదో యూట్యూబ్ లో కనబడకుండా చేద్దామనేసి అనుకుంది. కానీ జరిగింది ఏంటంటే ఆమె రేజ్ చేయడం వల్ల నాకే లాభం జరిగింది, నాకే సొంతంగా లాభం జరిగింది. ఈ కాంట్రవర్సీ ఏంటి అని చెప్పేసి చాలా మంది జనాలు పెద్ద ఛానల్లో పెద్ద ఛానల్లో దాదాపు 30-40 ఛానల్లో ఒకటే వీడియో రన్ చేయడం వల్ల ఆ ఆడియన్స్ అందరూ కూడా నా ఛానల్ ఓపెన్ చేసి క్లిక్ చేసి 4 లక్షల మంది ఫాలోవర్స్ ఈరోజు వచ్చేలా చేసిండ్రు. అండ్ నాకు పైసలు నేను పెట్టిన పైసలు వసూలైతాయా లేవా అని చెప్పి చాలా మంది సఫర్ అయినా నేను. కానీ మాక్సిమం అయితే న్యాయం జరిగిపోయింది. అగ్గిపెట్టి మధ్య వాళ్ళ అక్కగారు మీరు చేసిన హెల్ప్ విజ్జు గారు ఎంత యూజ్ అయిందో, ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఎస్, సో నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ అండి, అంటే ఇది ఇప్పుడు మన ఇంటర్వ్యూ అని కాదు, నేను రెగ్యులర్ గా ఇంటర్వ్యూస్ కోసం చాలా యూట్యూబ్స్ ఫాలో అవుతాను, కొత్తగా ఏం చేయాలి, కొత్తగా ఏంటని. ఈ పెద్ద బాస్ ఏం తెలుసా, చెత్త పెంట అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఏం తెలుసా, ఒక 10 మందిని పని పాట లేకుండా 10 మందిని ఓ దగ్గరికి ఏర్పరిచి వాళ్ళ దగ్గర ఒక పిచ్చి కంటెంట్
అసలు అది అసలు యూజే లేని కంటెంట్ తీసుకుని చేస్తారు. ఏంటి ఆలోచన అంత కేవలం వ్యూస్ అండ్ డబ్బుల కోసం? అంతే అండి, ఇది ఒక వ్యాపారం అని చెప్పి నాన్ వెజ్ అని చెప్పిండు కదా, యూట్యూబ్ అనేది ఫాలో అని చెప్పిండు కదా. మరి ఆయన ఎంతో మంది గొర్రెలు ఫాలో అవుతుంటారు. సో ఆ గొర్రెలకు నేను మేత వేయకపోతే బాగుంటది కదా. ఇప్పుడు ఆయనను చాలా మంది ఫాలో అవుతుంటారు, వాళ్ళందరూ గొర్రెలు అని నాకు తెలుసు. మరి నేను చదువుకున్నాను, నాకు తెలుసు నేను ఎలా బ్రతకాలో నాకు తెలుసు, నా చదువు నాకు నేర్పించింది. అవును, నేను యూజ్లెస్ కంటెంట్ నేను చెప్తున్నా కదా, కింద డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది యూజ్లెస్ కంటెంటే అనేసి. ఆ యూజ్లెస్ కంటెంట్ కి వస్తుంది. ఇప్పుడు మీరు నేను ఒక చిన్న ఇంటర్వ్యూ ఉప్పల్ వాళ్ళతో తీసుకున్నాను, యూజ్లెస్ కంటెంట్, దాంట్లో ఎటువంటి నాలెడ్జ్ అనేది ఏముండదు. సో మేము జనరల్ గా మాట్లాడుకొని జనరల్ గా మేము తిట్టుకొని మేము కొట్టుకున్నాము. 7 లక్షలు పోయింది, దానికి జస్ట్ రెవెన్యూ జనరేట్ అయింది 44,000 రూపాయలు జనరేట్ అయింది. జోకా, వానికి నేను 3,000 4,000 ఇచ్చి నేను ఒక వీడియో తీసుకుంటే దానివల్ల నాకు 40,000 రూపాయలు లాభం వచ్చింది. అది జోకా? అసలు మాటలా? ఆయనకు 3,000 ఇచ్చి మీరు ఒక 40,000 మాట్లాడుకున్న నా నెల శాలరీలో సగం శాలరీ అది. అసలు వావ్, గ్రేట్. అసలు మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాల్సిన విషయం కూడా ఇది. అంటే ఉపాధి లేదు, మాకు ఏం చేత కాదు అనుకున్న వాళ్ళు సొంతంగా యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకొని ఇప్పుడు లక్షలు నెలకి లక్షలు సంపాదిస్తున్న. అన్ని లక్షలు సంపాదించలేదండి, మామూలుగా యూట్యూబ్ రెవెన్యూ ఒరిజినల్ చెప్పాలంటే ఈ రోజు మా ప్లాట్ఫామ్ లో చెప్పాలి 2.5 నుంచి 3 lakhs కన్నా ఎక్కువ రాదు. అది ప్రతి ఇయర్ పెరుగుతూ వస్తుంది అన్నమాట. రోజుకి ఒక వీడియోకి 40,000 అన్న. ఒక వీడియోకి ఒక రోజులో వచ్చింది ఏం లేదు, దానికి వచ్చిన 6 లక్షల వ్యూస్ కి నాకు 44,000 రూపాయలు జనరేట్ అయింది 1 month లో అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఒక రోజులో కాదు నేను చెప్తుంది. మంత్లీ రెవెన్యూ వచ్చేసి 3 lakhs ఉంటుంది, 2.5 నుంచి 3 lakhs. పెద్ద బాస్ 1 చేసావు, 2 చేసావు. పెద్ద బాస్ 1 అనేది నాది కాదు, నేను వేరే వాళ్ళ ఆధ్వర్యంలో ఒక యాంకర్ గా అంటే హోస్ట్ గా చేసిన. పెద్ద బాస్ అనేది F తో స్టార్ట్ అయ్యేదేమో నాది, P తో స్టార్ట్ అయ్యేదేమో వాళ్ళది. థర్డ్ సీజన్ కూడా ఉంటుందా? సీజన్ 2 చేయాలి. వీళ్ళు కొన్ని కాంట్రవర్సీలు చేసుకుంటారు మా టీం అంతా. అంటే నేను ఎవరినైతే పెద్ద బాస్ 1 లో పెట్టినో వాళ్ళందరూ కూడా కాంట్రవర్సీలు చేసుకుంటారు. ఈ మధ్య కాలంలో ఆపేసినారు. సో ఇక ఒకవేళ టీం సెట్ అయితే నెక్స్ట్ అనేది చేస్తాను. లేదంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫేమస్ అవుతుండ్రు, ఒకరినొకరు తిట్టుకొని వాళ్ళకైనా డబ్బులు ఇచ్చి మళ్ళీ చేసేది 10 మంది. కానీ ఏముందండి, చిల్లర కంటెంట్ కదా, అది ఎంతసేపు క్రియేట్ అయిపోతుంది. అవే చూస్తుండ్రు కాబట్టి అదే చేస్తాం. అది అంటే ఇప్పుడు మీ కాన్సెప్ట్ ఏంటంటే పెద్దగా మా లాగా కూర్చొని స్క్రిప్ట్ రైట్ చేయడమో లేదా సిస్టమ్ ముందు కూర్చొని ఎడిటింగ్ చేయడమో, సిస్టమ్ ముందు కూర్చొని ఎడిటింగ్ చేస్తాం. మా ఎడిటింగ్స్ ఇంకా మీకన్నా ఎక్కువ టైం పర్ఫెక్ట్ కాదు, ఎక్కువ టైమింగ్ తీసుకొని చేస్తాం అనమాట. ఎందుకంటే టైంకి ఆ పంచాడ కరెక్ట్ ఉండాలి, ఆ బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఉండాలి అనేసి మళ్ళీ కొన్ని 18+ కంటెంట్ ఉంటుంది, దాన్ని బ్లర్ చేయాలి. సో ఎడిటింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది, థంబ్నెయిల్ కరెక్ట్ ఉంటుంది. కానీ మీలా 2 కెమెరాలు పట్టుకొని అట్లా ఏం చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ గా వస్తుంది మాకు. అంత కష్టం ఏమి ఉండదు, 4 బూతులు తిడితే వచ్చేసేస్తుంది కంటెంట్. మీకు నమస్కారం. అసలు ఎంత డేర్ గా అసలు. ఎస్, ఇలా డైరీ చెప్పే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది. ఏదో లోపల చెప్పుకొని అఫీషియల్ గా బయటకి ఇంటర్వ్యూ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ శాతం ఉంటారు. విజయ్ గౌడ్ చూసి చాలా నేర్చుకోవాలి, నేను చాలా నేర్చుకుంటున్నాను కూడా ఇప్పుడు. ఎస్, సో నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? మీకంటే ఒక ఆఫీస్ ఉంటుందా అని, లేకపోతే మీరు ఎక్కడ మీ ఈ ఎడిటింగ్ కాకపోతే ఈ సీనియర్ ప్లేసెస్ అంతా ఎక్కడ చేస్తుంటారు? నా ఎడిటర్స్ వచ్చేసి ఇండివిజువల్ గా వాళ్ళ ప్లేసుల్లో ఉంటారు. ఒకరు రాజమండ్రిలో ఉన్నారు, ఒకరు గుంటూరులో ఉన్నారు, ఒకరు తెలంగాణలో ఉన్నారు. అంటే వాళ్ళు నాకు ఆన్లైన్ లో పరిచయం అయిన అనమాట. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళకి నేను ఆన్లైన్ లో పంపిస్తే వాళ్ళు నాకు తిరిగి పంపిస్తారు. నాకు ఆఫీస్ అనేది సపరేట్ గా ఉన్నది, కానీ అది చిన్న ఆఫీస్. నేను ఇంకా వేరే యూట్యూబర్లతో కొలాబరేట్ అయ్యి పెద్ద ఆఫీస్ తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను. మాకు ఆఫీసులు కూడా అవసరం లేదండి, మాకు ఫోన్ల మీద అయిపోతాయి. ఈ పలానా వాడు పలానా చోట దొరికి, ఫర్ ఎగ్జాంపుల్ కుర్చీ తాట పలానా చోట దొరికింది అనుకోండి, అక్కడికి పోయి ఆన్నే కూర్చోబెట్టి కోటర్ అక్కడనే తాగిపించుకుంటే అక్కడనే వీడియో తీస్తాం. ఎథిక్స్ ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి కంటెంట్ కి. మీ దానికి ఎథిక్స్ మోరల్స్ అన్ని చూసుకోవాల్సి వస్తుంటది కదా. మీ దాంట్లో మళ్ళీ పెద్ద వాళ్ళు చూస్తుంటారు మీ ఛానల్. మా ఛానల్ అందరు పెద్దలు చూస్తుంటారు, కానీ మా సొంత వాళ్ళు చూస్తుంటారు అనమాట. పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తారు మీ ఛానల్. డెఫినెట్ గా. అయ్యో మాకు స్పాన్సర్షిప్స్ ఉంటారండి మంచిగా, యూఎస్ నుంచి స్పాన్సర్ చేస్తా అనేసి అంటారు. 4-5 times కూడా చేసిండ్రు, 3-4 లక్షలు. ఇంకా చెయ్యి అనేసి. సో అన్వేష్ గారి గురించి మాట్లాడుకున్నాం, సన్నీ యాదవ్ గురించి చెప్పండి. ఈయన వల్లనే బయటకు రావడం జరిగింది. అంటే ఈయన బండి వేసుకొని మీకు సన్నీ యాదవ్ గురించి తెలియదు అనుకుంటా. దాదాపు 5 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయనకి. ఈ నాన్ విషయానికి ఆయన యూట్యూబ్ బ్లాగర్ అందరికి బాగా పరిచయం. బండి మీద చాలా దూరాలు వెళ్తూ మౌంటైన్స్ ఈయనలాగే చేస్తూ ఉంటారు. సో ఈ కాంట్రవర్సీ వల్ల ఆయన కొంచెం ఎక్కువ హైలైట్ అయిపోయాడు. ఎస్, ఆయన గురించి మీ మాటల్లో
నా మాటలు చెప్పాలంటే బయాసన్ యాదవ్ ఇప్పుడు ఎవరిని గెలికే పర్సన్ కాదు, కాంట్రవర్సీ అంటే తెలియదు, బూతులు కూడా తెలియదు. ఈ మధ్య కాలంలో బూతులు అనేది యూజ్ చేస్తున్నాడంటే అనవసరంగా గెలుక్కుండు కాబట్టి మాత్రమే బూతులు అనేది యూజ్ చేస్తుండు. సో ఇంకోటి ఈ పెయిడ్ ప్రమోషన్స్ గురించి మాట్లాడాలంటే ప్రమోషన్స్ ప్రతి 99% యూట్యూబర్స్ అందరూ కూడా చేస్తున్నారు. వాళ్ళందరూ మానేస్తే అందరూ మానేస్తారు. ఒక్కడిని మానేపించేసి పైచాచిక ఆనందం పొందడం కాదు, అది కరెక్ట్ పద్ధతి కూడా కాదు. మానేస్తే అందరూ మానేయాలి. లేదు నేను ఒక్కనే మానేసిన కదా అందరు మానేయలేరు అని అంటే ఆయన కూడా కరెక్ట్ కాదు. కమ్యూనిటీ గైడ్ లైన్స్ అన్న స్ట్రాంగ్ చేయాలి, లేదంటే ఇండియన్ గవర్నమెంట్ అన్న దాని మీద ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చి ఈ పెయిడ్ ప్రమోషన్ బెట్టింగ్ ప్రమోషన్స్ ఉంటుంది కదా దాని మీద ఒక యాక్ట్ తీసుకొచ్చి ఏవి వేయాలో ఏవి వేయొద్దో వాళ్ళే చెప్తే అవి వేస్తారనమాట. సో ఇది కరెక్ట్ టాపిక్ మాట్లాడాలంటే ఇది కరెక్ట్. కానీ ఒక్కడి మీద పడేయడము, వాళ్ళ మమ్మీ క్యాన్సర్ ఉంది, వాళ్ళ తమ్ముడు తొడలు బాగున్నాయి, ఇవన్నీ ఇలా గలీజ్ మాటలు మాట్లాడడం మంచిది కాదు. కాబట్టి బయాసన్ యాదవ్ ఎప్పుడు కూడా కాంట్రవర్సీలు చేయలేదు. సో నాకు చెప్పాలంటే నేను బయాసన్ యాదవ్కి 100% సపోర్టివ్గా వెనక ఉన్నది బెట్టింగ్ యాప్స్ గురించి కాదు. అతన్ని పర్సనల్గా టార్గెట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ పరంగా తిడుతుండే ఈ అన్వేష్ గాడు అన్నాడు కాబట్టే నేను ఆయనను ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నా. బెట్టింగ్ యాప్స్ గురించి కాదు. బెట్టింగ్ యాప్స్ గురించి నువ్వు రేపు పొద్దున నువ్వు ప్రమోషన్ చేసినా వద్దు అని అంటావు, లాస్ట్ డిస్క్లైమర్ ఇస్తావు, ఫైనాన్షియల్ రిస్క్ ఉంది అని చెప్తావు, అన్ని చెప్పే చేస్తావు అనమాట. సో ఎవరు బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేసినప్పటికీ కూడా దాంట్లో రిస్క్ ఉంటుంది అనేసి కంపల్సరీ అయితే చెప్తారనమాట. సో బయాసన్ యాదవ్ని ఎందుకు నేను సపోర్ట్ చేస్తున్నా అనేసి అంటే నాన్వేషన్ అనేటోడు ఫ్యామిలీ పరంగా ఆయన దూషిస్తుండే కాబట్టి మేము కూడా ఉన్నాం రా బాబు, నువ్వేం ఫీల్ అవ్వకు, మేము కూడా చూసుకుంటాం అని చెప్పి ఒక స్టాండ్ తీసుకున్నాం అంతే. ఎస్ సరే, మరి ఫైనల్ గా నెక్స్ట్ ఇందాక మాట్లాడారు కదా అన్వేష్ వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఆయన ఇంకా రాబడతానని. సో త్వరలో మరి ఏంటి ఆయన గురించి ఏం చేస్తా? నేను ఒకటే చెప్తా సింపుల్. ప్రతి ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఛానల్ స్టార్ట్ చేసి ఒక 4 years అవుతుంది. ఫస్ట్ ఇయర్ ఏమో ఎంసీఎన్ అని చెప్పిండు, సెకండ్ ఇయర్ ఏమో ఉమా అని చెప్పిండు. ఉమా తెలుగు ట్రావెలర్ అన్న ఒక అతను ఉన్నాడు అనమాట. అతను చేసేటి ఫేకు అంత నెగిటివ్ చెప్పిండు, అదంతా అబద్ధం అని తర్వాత జనాలకు తెలిసింది. నెక్స్ట్ రవి తెలుగు ట్రావెలర్, ఆయన 193 దేశాలు తిరగలేదు, 189 తిరిగిండు. అప్పటికి 189 తిరగలేదు, మన ఇండియన్ గవర్నమెంట్ పాస్పోర్ట్ మీద తిరగలేదు, ఇది అది అని చెప్పి సొల్లు చెప్పిండు. సో ఈ 4th year వచ్చేసి బయాసన్ యాదవ్ మీద పడ్డాడు. ఆయన కాల్ రికార్డ్ ఒకటి బయటపడ్డది ఏంటంటే నేను ప్రతి ఇయర్ ఎవరి మీదనో ఒకరి మీదనో పడి కాంట్రవర్సీ చేసి డబ్బులు సంపాదిస్తా అని క్లియర్ కట్ ఆడియో అనేది రికార్డ్ వచ్చింది, బహుశా మీరు విని ఉంటారు. సో నేను కాంట్రవర్సీల మీదనే డబ్బు సంపాదిస్తా అని క్లియర్గా చెప్పిండు. ఇక్కడ ఏంటంటే ఎంసీఎన్ అనేది ఒక విషయం చెప్పిండు ఎంసీఎన్ మీద. వాళ్ళు వేరే దేశాలలో యూట్యూబ్ అనేది ప్లే చేసి మన వీడియోలు ప్లే చేసి దాని మీద వచ్చిన రెవెన్యూతో వీళ్ళకి ఇచ్చేసి వీళ్ళని గొప్పవాళ్ళు చేస్తున్నారు అన్నట్టు చెప్పిండు. కంప్లీట్ ఎంసీఎన్ అంటే అది కాదు, మల్టీ ఛానల్ నెట్వర్కింగ్. వాళ్ళు ఏం చేస్తారంటే తమ్నెయిల్స్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఎస్ఈఓ కానీ ఇవి చేసి మనకు ప్రొవైడ్ చేసి ఒక క్రియేటర్కి సపోర్ట్ ఇస్తారు. దాంట్లో వచ్చిన రెవెన్యూలు 20% వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఇది చెప్పకుండా సొల్లు కబుర్లు చెప్పేసి జనాలను అక్కడ ఆపేసిండు, అక్కడ లాక్ చేసేసిండు. నెక్స్ట్ ఉమా తెలుగు ట్రావెలర్ గురించి అంత నెగిటివ్ చెప్పి అక్కడ ఒక ఇయర్ వేస్ట్ చేసిండు. తర్వాత రవి గురించి ఒక ఇయర్ వేస్ట్ చేసిండు. ఇప్పుడు బయాసన్ యాదవ్ని కించపరిచే విషయంలో దేశాన్ని, మన రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ లాంగ్వేజ్ని కించపరిచిండు. ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి మేము తెలంగాణలో జోలికి వస్తే ఊకోము అనే విధంగా మేము స్టాండింగ్ ఉన్నాము, ఆయనకు సపోర్ట్ ఇస్తున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే ఆయన ఒకవేళ ఇండియాకి వచ్చే ఇవ్వండి, నేను ఆయనకు వార్నింగ్ ఇచ్చేసిన ఆల్రెడీ, ఇండియాకి రాడు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. జరిగింది. ఏమన్నాడండి మీ మాటల్లో? అరే బాబు నా మీద ఏడవకరా నాయన, నేనేదో కాంట్రవర్సీ చేద్దామని చూస్తే నువ్వు నా మీద పడి నువ్వు ఇంకెక్కువ కాంట్రవర్సీ చేస్తున్నావు, నేను ఇంకో వారం రోజులలో ఆపేస్తా కదా, నువ్వు ఎందుకు లైట్ తీసుకోవచ్చు కదా అనేసి అన్నాడు. నిన్ను బతకని, నువ్వు ఒక దేశ ద్రోహివి, నువ్వు ఇండియాకి నేను 18 కేసులు పెట్టించిన హిందూ దళాలతోని. ఆ వర్డ్ వీడియో కట్ చేపించేసి అక్కడ వాళ్ళకి సబ్మిట్ చేసేసి 18 కేసులు పెట్టించిన. నా తరపునే 18 పెట్టించిన, ఇంకా వాళ్ళ తరపున 100 కేసులు కూడా పెట్టించేస్తా. ఇండియాకి రాడు, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా. మీది రెడ్ టీవీ ఆధ్వర్యంలో చెప్తున్నాను. నేను ఆల్రెడీ అన్వేష్ గానికి ఫోన్లో వార్నింగ్ ఇచ్చేసిన, వాడు ఏమి పీకలేడు, ఇండియాకి కూడా రాడు. కావాలంటే ఈ December 31 వరకల్లా రమ్మనండి, అని మొగతనం మీద చూపిమనండి. లేదంటారా December 31 రోజు గనక రాలేదనుకోండి, నెక్స్ట్ జనవరి ఉంటుంది కదా, జనవరి 1వ తారీఖు ఉంటుంది కదా, ఆ రోజు గాజులు వేసుకొని ఒక విగ్గు పెట్టుకొని ఇంత బొట్టు పెట్టుకొని నా వల్ల కాదు అని చెప్పేసి ఆ థాయిలాండ్కి వెళ్ళి థాయ్ మసా అని చేసుకోమనండి. సరేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.